ఇది కాఫీ పంట. యాక్చువల్గా ఇక్కడ అందరూ 3 అడుగులే పెంచుతారండి. 3 అడుగులకే కట్ చేసేస్తారు. నాకేంటంటే నేను 5 అడుగులు పెంచుకున్నానండి. 5 నుంచి 6 అడుగులు పెరగాలనేది నా ఉద్దేశం. వీటిని మేము ఇక్కడికి ఫిక్స్ చేసేస్తామండి. ఈ 8 కట్ చేసేసి ఇక్కడి నుంచి పెరగనివ్వద్దని. మామూలుగా ఎడవుకు పెంచుకుంటారండి. నేనేం చేస్తున్నానంటే 5 పెంచి ఆ ఎడవులో వచ్చే ఆదాయం తీయాలండి. మీరు కాపు కనపడుతుంది చూడండి, ఏ రకమైన కాపు ఉందండి. బాగుంది. ఇది ఇది ఇక్కడ ఒక ఇదనమాట. రెండోది ఈ వాతావరణం అనేది మనం సృష్టివ్వాలండి. భూమికి అసలు చెమ్మ తగలాలి కానీ చెమ్మ ఉండాలి కానండి, భూమికి అసలు ఎండ తగలకూడదు. నా అభిప్రాయం అది. ఈ భూమికి ఎండ తగిలింది అంటే మనకి భూమిలో ఉన్న వాటర్ అంతా వైబ్రేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ రకమైన మనం ఈ రకంగా ఇప్పుడు యాలక మొక్క వేసాం చూడండి, కాయ వస్తుంది. దీని మీద ఇది వేసాం మనం, మన కాయకి మంచిది. రెండోది అది ఎంత కుళ్ళికి అంత ఆ చెట్టుకు మంచిది. దీని మీద మనం కొంచెం జీవామృతం ఇచ్చామనుకోండి, తొందరగా కుడుతుంది. రెండోది మనకి ఆదాయం అనేది తగ్గదు. అసలు ఇది అడిషనల్ ఆదాయం కాబట్టి మనకి ఎంత వచ్చినా ఒకటే. ఈ రెండోది ఈ వేస్ట్ అంతా దీని